ఏదో ఒకటి మాట్లాడకపోతే మనం రాజకీయంగా ఉండమేమోనన్న ఫీలింగ్లో మాట్లాడుతున్నట్టుగా అయితే ధృవీకరణ చేయాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరిని కూడా మీరు ఒక్కటి చెప్తున్నా, ఇవాళ నేను రావి నారాయణ రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి వస్తున్నా. ఆ మహాన్ భావుని గురించి మాలాంటి కొత్తగా పార్లమెంట్కి వెళ్ళినటువంటి నాయకులు 1952లో ఒక పార్లమెంటుకు అత్యధిక మెజార్టీ తోటి పోయిన వ్యక్తి గురించి ఇవ్వాలంటే, ఇప్పుడున్న రాజకీయాలలో ఆయన ఒక ఉద్యమం చేసిండు, మీరు ఒక ఉద్యమం చేసిర్రు, మీ నాయన కూడా ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమమే నా లక్ష్యం, తెలంగాణ ఉద్యమం తప్ప మాకు పదవులు వద్దు, నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నాకు ఏ ఉద్యోగం వద్దు, తెలంగాణ వస్తే చాలు, నా బిడ్డలు మంచిగుంటే చాలు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏమైందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నువ్వు అమెరికా నుంచి ఇక్కడ అయ్యా బిజినెస్ బాగానే నడుస్తుందని కలెక్షన్ల కోసం నువ్వు వచ్చినావు. ఉద్యమం నడిచే టైంలో ఉద్యోగం వదిలిపెట్టి వచ్చి మంత్రి పదవి అనుభవించినావు, మీ బావ మంత్రి పదవి అనుభవించిండు, మీ ఇంట్లో రాజ్యసభ తీసుకుండు, మీ ఇంట్లో ఒక ఆమె ఎమ్మెల్సీ తీసుకుంది, ఎంపీ తీసుకుంది. మరి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీ హయాంలో మీరు 5 ఉద్యోగాలు వచ్చినాయి, తెలంగాణ ఇంట్లో ఒక్క ఉద్యోగం కూడా రాకుండా మీరు చేసి ఇప్పుడు కూడా ఉద్యోగాలు రాకుండా చేయడాన్ని చూస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని విన్నపించుకుంటున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా. వీళ్ళని క్షమించేదే లేదు. తెలంగాణ రాష్ట్రీయ సమితి మీరేదైతే నమ్మి ఆ రోజు వీళ్ళని అధికారంలోకి తెచ్చిర్రో 2014లో, ఆ తెలంగాణ రాష్ట్రీయ సమితికి ఆ రోజు మీరు నమ్మిన వాళ్ళ ఒక విధి విధానాలు లేవు, ఆ తెలంగాణ కూడా లేదు. ఇప్పుడు ఏం పార్టీ ఇది? బీఆర్ఎస్. ఎప్పుడు ఆవిర్భవించింది ఈ పార్టీ? 2022. అంటే ఈ పార్టీకి చరిత్రనే 2 ఏళ్ల చరిత్ర. ఈ పార్టీ ఇందులో ఉన్న నాయకులు సినిమా యాక్టర్ లాంటి వాళ్ళు మారిపోయారు. వీళ్ళు కొత్త సినిమా తీస్తున్నారు. ఇప్పుడు పాత సినిమా అయిపోయింది, దాంట్లో కలెక్షన్లు అయిపోయినాయి, సెలక్షన్లు అయిపోయినాయి, క్లోజ్ అయిపోయింది డబ్బా. ఇప్పుడు ఈ కొత్త దుకాణం పెట్టుకొని తెలంగాణ ప్రజలు తిరస్కరించినాక కూడా ఇంకా సొల్లుబొల్లు మాటలు మాట్లాడొద్దు అని ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా. దయచేసి కేటీఆర్ గారు, మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన పిల్లల ఉద్యోగాలు గుంజుకోవాలను, ఇంద్రమ్మ ఇల్లులు మీ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు కడుతుంటే అవి కూడా కట్టకుండా చేయాలనో, ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలన్న మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మంచి అపోజిషన్ లీడర్గా, మీ నాయనకి ఎట్లా చేత కావట్లేదు, నీకు ఒక్కటే ఒక వినపం, ఆయన దగ్గరికి పోయి అపోజిషన్ పార్టీ రోల్ నువ్వు తీసుకొని కన్స్ట్రక్టివ్ లీడర్గా డెఫినెట్గా తెలంగాణ సమాజం నిన్ను ఒక పాజిటివ్ లీడర్ కింద చూస్తుందని తెలియజేస్తున్నాను. ఓకే అండి, నమస్కారం. నేనేమంటున్నా, నిన్న సాయంత్రం ఒక ఆయన మాట్లాడాడు, దానికి ఆన్సర్ ఇచ్చిన. డెఫినెట్గా దీని మీద మేము డిఫమేషన్ కేసు వేస్తామని నిన్న డిస్కషన్ అయింది. డెఫినెట్గా ఒక పార్లమెంట్ సభ్యునిగా పార్టీ తరపు నుంచి నేను ఆల్రెడీ దీన్ని ఖండించిన. నేనే కాదు, స్వచ్ఛందంగా ఇలా వాస్తవంగా చెప్తున్నా, కావాలని ఆ తల్లిదండ్రులను కించపరిచి మాట్లాడటం తప్పు. రాజకీయాలల్లా పొలిటికల్ పార్టీలు ఒకరినొకరిని బ్లేమ్ చేసుకోవడం చాలా కామన్. కానీ ఒక పేరెంట్స్ని 563 మంది విద్యార్థుల తల్లిదండ్రులు 3 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్పినటువంటి ఏదైతే సైకాలజీ ఉందో దాని గురించి అర్థమవుతుంది. డెఫినెట్గా ప్రభుత్వం ఈ విషయాన్ని అంత ఈజీ తీసుకోదు. మేము డెఫినెట్గా నేనేది పార్లమెంట్ సభ్యుని కాదా? డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలను ఏది కూడా, ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ మాట్లాడలేదు. కానీ డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడైతే ఈ 1700 కోట్ల విషయం మాట్లాడిండో డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు.